ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ సారథ్యంలో వింజమూరులోని శ్రీ నేతాజీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న జాబ్ మేళాకు సోమవారం విశేష స్పందన లభించింది. డిగ్రీ కళాశాలలోని 3 ఫ్లోర్లు ఉండగా ఒక్కొక్క ఫ్లోర్కి ఒక కూటమి నేతను ఇన్ఛార్జిగా నియమించి ఒక్కొక్క హెచ్ఆర్కు ఒక వాలంటీర్ను అందుబాటులో ఉంచి సుమారు 20 తరగతి గదుల్లో 20 కంపెనీలతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలు అయిన వెంటనే అక్కడే నియామక పత్రాలు అందజేశారు. 1000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఇంటర్వ్యూలు నిర్వహించబడ్డాయి. డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ ఎస్కే అబ్దుల్ ఖయూమ్, రీజనల్ ప్లేస్మెంట్ అధికారి కిరణ్మయి పర్యవేక్షణలో కంపెనీల హెచ్ఆర్లు యువతి యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కూటమి నాయకుల నేతృత్వంలో యువతి యువకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చి విజయవంతంగా జాబ్ మేళాను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఇంటర్వ్యూలలో ఉద్యోగాలకు క్వాలిఫై అయిన వారు హర్షం వ్యక్తం చేశారు. ఏపీఎస్ఎస్డిసి తరఫున ఈ జాబ్ మేళానికి పూర్తి సహకారం అందించిన గౌరవ శాసనసభ్యులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారికి, అలాగే వేదికన ఉన్న ఈ కాలేజీ నేతాజీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు, మీడియా మిత్రులకు, విచ్చేసిన యువతి యువకులకు మీరందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. అలాగే మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, ఇందాక చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ తరఫున కంటిన్యూస్ గా ఎవ్రీ మంత్ లో ఒక జాబ్ మేళా పెట్టమని మాకు ఏదైతే గత 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీగా ప్రతి ఒక్క నిరుద్యోగుడికి ఉపాధి కలిసే విధంగా ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని ఏదైతే తెలియజేశారో దానిలో భాగంగా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో యువకుడు విద్యావంతుడైనటువంటి ఎమ్మెల్యే కాకల సురేష్ గారు ఆయన కూడా ప్రతి ఒక్క నిరుద్యోగులు ఉదయగిరి నియోజకవర్గంలో లేకుండా చేస్తానని ప్రతి ఒక్కరికి పని కల్పిస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వింజమూరు నగరం నందు సుమారు 20 కంపెనీలను తీసుకుని వచ్చి నిరుద్యోగుల కోసం 1120 ఉద్యోగాలు కల్పించేందుకు ఈరోజు ఇంత మంచి జాబ్ మేళాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి యువత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పాల్గొన్న ప్రతి ఒక్క యువత కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్న యువతకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి మరొకసారి ఉదయగిరి నియోజకవర్గం సంబంధించి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్సి ఆధ్వర్యంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారి యొక్క సహకారంతో ఈరోజు ఈ మెగా జాబ్ మేళాని నేతాజీ డిగ్రీ కళాశాల వింజమూరులో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో సుమారుగా 18 కంపెనీ నుంచి 20 కంపెనీ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా 1000 వేకెన్సీస్ వరకు కూడా ఖాళీలు ఉన్నాయి. దీంట్లో 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పాలిటెక్నిక్ ఏదైనా కూడా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న దగ్గర అందరికీ కూడా ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఇప్పటి వరకు సుమారుగా 500 మంది ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నారు. జాబ్ మేళా కూడా రిజిస్ట్రేషన్స్ కూడా ఎక్కువ బాధ్యతలు అయినాయి. సో ఇంకా విద్యార్థులు అలాగే నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ జాబ్ మేళాలో సాయంత్రం వరకు ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా నిరుద్యోగ యువకులు రాకపోకుండా ఉంటే దయచేసి వాళ్ళ రెజ్యూమ్స్తో ఈ జాబ్ మేళాలో అటెండ్ అవ్వాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంది, ఒకటి కన్నా మించి అవకాశాలు ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్లకు సుమారుగా 4-5 కంపెనీలకు ఎలిజిబిలిటీ ఉంది. వాళ్ళ నచ్చిన కంపెనీలో వాళ్ళ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఏ కంపెనీ నచ్చితే, ఏ శాలరీ నచ్చితే ఆ కంపెనీలో జాయిన్ అవ్వాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ జాబ్ మేళాకి పూర్తి సహకారం అందించిన గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా శ్రీ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ఇటువంటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉపాధి కల్పించాలని ఎంతో చక్కగా ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మన గౌరవ శాసనసభ్యులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గం కాబట్టి దీనికి విరివిగా ప్రచారం కల్పించడం, అదేవిధంగా యువతందరినీ కూడా మోటివేషన్ మన నాయకుల ద్వారా, కూటమి నాయకుల ద్వారా వాళ్ళందరినీ మోటివేట్ చేయించడం, వీటన్నిటిని చూసి మీరందరూ చూడొచ్చు. ముందుగా మన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ వేదికను ఏర్పాటు చేశాం.
అయితే ఇక్కడ వచ్చినటువంటి రిజిస్ట్రేషన్స్ విశేష స్పందన వల్ల మరి నేతాజీ డిగ్రీ కళాశాలలో ఈ వేదికని ఈరోజు ఇక్కడ మార్చుకున్నాం. మీరందరూ చూస్తే యువతంతా కూడా, నిరుద్యోగ యువతంతా కూడా ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు. ఇక్కడ ఇది రూమ్ నెంబర్ 6A క్రిస్ ఫైనాన్షియల్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రూమ్ నెంబర్ 6B వీల్స్ ఇండియా లిమిటెడ్ వారి కంపెనీలో ఇంటర్వ్యూలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ అన్ని రూములు, ఒక్కొక్క రూమ్ని ఒక్కొక్క కంపెనీ కేటాయించడం జరిగింది. కింద హెల్ప్ డెస్క్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మన డాష్ బోర్డ్లో వాళ్ళకి కంపెనీలు కనపడతాయి. ఏ కంపెనీకి అయితే అటెండ్ కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని అంతా కూడా కింద మన నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు. అదేవిధంగా మన కూటమి నాయకులు కూడా ఇక్కడ చూస్తే ఎంతో కోలాహలంగా వాళ్ళందరూ కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఒక్కొక్క ఫ్లోర్కి శాసనసభ్యులు వారు ఒక్కొక్క ఫ్లోర్కి ఒక మన నాయకులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఒక ఇన్ఛార్జీలుగా వేశారు. వారందరూ కూడా ఎక్కడ కూడా నిరుద్యోగ యువతకి ఇబ్బంది లేకుండా చక్కగా వాళ్ళ ఇంటర్వ్యూలో పాల్గొనేంత వరకు, ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా నాయకులందరూ కూడా ఉండి వారందరూ సాయం చేయాలని మన శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారు వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఇప్పటికే దాదాపు 500 పైచులకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. అదేవిధంగా ఇంకా కూడా మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం దాకా ఈ ప్రక్రియ ఉంది కాబట్టి దాదాపు మరో 600-700 విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. చక్కటి భోజన ఏర్పాట్లు కూడా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారు ఈ డిగ్రీ కాలేజ్ యాజమాన్యంతో ఏర్పాటు చేసి ఉన్నారు. సో ఎటువంటి అవాంతరాలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఈ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని పరిశీలించేదానికి నాయకత్వం అంతా కూడా సహకరిస్తూ ఉంది. ఈ జాబ్ మేళ విజయవంతమైందని కూడా చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని నియోజకవర్గంలోని నలుమూలల నుంచి కూడా అందరూ కూడా వచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేయవలసిందిగా కోరుకోవడం. అందరికీ నమస్కారం. మై సెల్ఫ్ ఐఎమ్ నవ్య. ఈరోజు ఇక్కడ మనకి కండక్ట్ చేసిన జాబ్ మేళాలో మనకి ఫెక్స్కాన్ కంపెనీ నుంచి మేము ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగానే మాకు జాబ్ వచ్చింది. అలాగే మాకు ఆఫర్ లెటర్స్ కూడా ఇచ్చేశారు. బెంగళూరు నుంచి ఈ కంపెనీలో మనకి జాబ్ ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇది జాబ్ మేళా మనకి కండక్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈ జాబ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1 and all. నా పేరు మహేష్ బాబు, మాది కలిగిరి మండలం రాజుపాలెం. ఈరోజు ఈ జాబ్ మేళా యొక్క శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ జాబ్ మేళాలో ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఎంఆర్ఎఫ్కి నాకు ఆఫర్ లెటర్ ఇచ్చినందుకు నాకు కొంచెం ఆనందంగా ఉంది. జాబ్ లొకేషన్ వచ్చేసి కరీంనగర్ డిస్టిక్, హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్.